వడ్డీ హోమియోపతి అంటారు. నిద్రలో ఎదురవేసిన చదివి ఉంటాడు, ఎక్కడ నిద్రలో చదువు ఉంటాడు. అందుకని నిద్రలో మెడుకు వచ్చింది తలనొప్పితో అంటే ఎప్పుడు తలనొప్పి నిద్రలోనే వస్తుందంటే నిద్రలోనే వస్తుందని చెబుతాడు పాపం. నిద్రలోనే వస్తుంది పెద్దలు వాడికి. ఎప్పుడు నిద్రలోనే వస్తే లెక్క చేస్తానే ఎక్కాలు కొన్ని రాస్తూ ఉంటాడు వీడి దగ్గర, వీటి దగ్గర. అంటే కీనోట్ సిస్టమ్ అని ఒక అంటే గోసాయి చిటికలు అంటారు చూడండి. ఒక్కొక్క డ్రగ్ తాలూకు ఇలాంటి కీనోట్స్ ఉంటే ఆ డ్రగ్ వేసేయడం పడింది. సల్ఫర్ పోయి వచ్చిన వాళ్ళకి అలాగే లెక్సెస్ డోసులు తీసుకెళ్ళి పోసేస్తూ ఉన్నాం. ఏం తగ్గదు వాడికి. వేయవలసింది సల్ఫర్, డైనమైట్ కొట్టాల్సింది. వాడి నాగస్వరం పడితే లెక్సెస్ అంటే పాము జరగలేదు. వీడికి సల్ఫర్ తగ్గుతుంది. కానీ ట్రీట్మెంట్ చాలా డీప్గా చేయవలసి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల హిస్టరీ ఉంది వీడికి మనం తీసుకుంటే. ఈ అర్లీ స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి విరేచనాలు వెళ్ళటం, వీడికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయనతో కొంచెం ఇంగ్లీష్తో మాట్లాడటం చేతవటం, ఆయన దిస్ మైట్ మేబీ ఎంబీబీఎస్ అనటం. అండ్ ఒక ఏడాదో రెండేళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత పరాజయం చెంది ఎంబీబీఎస్ అట్లా దాన్ని తగ్గబుద్ధి ఏముంది అని అంటాం. ఇవన్నీ అయిపోతుంటాయి మనకి హిస్టరీలో. ఇది చాలా న్యాచురల్ కదండి, కామన్ అంటాం. ఇంత హిస్టరీ ఉంది కేసుకి. అది అయిపోయిన తర్వాత కదా ఇది వచ్చింది. ఇంకా 7-8 సంవత్సరాలు అయ్యి తగ్గేటప్పటికి హెడేక్ క్రమంగా తగ్గిపోతున్నారు సర్వరోడికి. అంటే అథ తృతీయో అంక, 3వ అంకంలోకి వచ్చాం. వచ్చేటప్పటికి ఏమవుతుంది? కాళ్ళు చేతులు బరువు, కాళ్ళు చేతులు తిమ్మెర్లు, తలకింద పెట్టుకుని నిద్రపోతే చెయ్యి మెడుకు వచ్చేటప్పటికి ఈ చెయ్యి నరికి ఎవరో అవతల తలకింది. ఇక్కడ ఉన్నట్టు ఉండదు ఇక్కడ కొంత చేతులు చేస్తే కానీ. కాళ్ళు వేలాడేసుకుని కూర్చుంటే శుభ్రంగా సబ్బు బిళ్ళలాగా ఉబ్బతాయి, అంటే ఉబ్బుతాయి. సినిమాలోకి వెళ్ళి ఏం చేస్తాడంటే షూస్ ఇప్పేసి సినిమాలో కూర్చుంటాడు. ఇంట్రోలో షూస్ కాళ్ళకు పట్టాలి పడుతుంటే. ఏం చేద్దాం? షూస్ సైజ్ అట్లాగే ఉంది, కాళ్ళ సైజు కూడా ఎంతెంతాయి ఒడ్డుంతాయి అని కొంత తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళకి కొంత ఉపచారం చేసి కాళ్ళు పట్టి నమస్కారం చేసి ఇవన్నీ చేస్తే కానీ షూస్ పట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? బస్సులో కాసేపు కూర్చుంటే ఉబరా కాళ్ళు తిమ్మరి సరసరా సొరసరా, సినిమాలో కూర్చుంటే అట్లా ఇట్లా అన్నమాట. అంటే ఏమొచ్చింది సింటమ్స్? రెండవది అంటే ఏ విడిపోయింది, బి విడిపోయింది, సిలో ఒడిమే అనే సింటమ్స్ వచ్చినాయి. అంటే ఉబ్బులు వాపులు వస్తున్నాయి పోతున్నాయి. కాసేపు ఊరికే ఏం లేదండి కాళ్ళు వేలాడేసి కూర్చుంటాం కదండి అని చేత అంటారు. అంటే గ్రావిటేషన్ అది వరకు ఏమైంది? గ్రావిటీ ఉంటే భూమికి మనకు తత్పరారంభమైనప్పుడే భూమికి గ్రావిటీ పుట్టిందే. ఇలా వస్తాయి. తర్వాత ఈ క్రమంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి 7-8 ఏళ్ళు అయ్యేటప్పటికీ మళ్ళీ ఈ ట్రీట్మెంట్ దీనికి పుచ్చుకుంటాం మొదలెడతారు. ఇంతలోకి ఏమవుతుంది? ఒడిమ వాపులుగా ఉంటాయి, ఇవిగా ఉంటాయంటే ట్రీట్మెంట్ ఇస్తే శుభ్రంగా శొంఠి కొమ్ములలో అయిపోతాయి, కాళ్ళు తగ్గిపోతాయి. తగ్గిపోతే అంతకు ముందు ఉన్నటువంటి తలకాయ నొప్పి వస్తుంది. మళ్ళీ తలకాయ నొప్పి 5-6 నెలలు వాయించేసి మందు పుచ్చుకుంటే మళ్ళీ వాపులు వస్తాయి. వాపులకి మందు పుచ్చుకుంటే 5-6 నెలల తర్వాత తగ్గి మళ్ళీ తలకాయ నొప్పి వస్తుంది. ఇక 2 మాటలు అట్నుంచి ఇటు షటిల్ సర్వీస్ జరిగిన తర్వాత ఈ మాట ఏమవుతుంది? వాపులకి మందు పుచ్చుకుంటే తలకాయ నొప్పి, తలకాయ నొప్పి మందు పుచ్చుకుంటే నీళ్ళ వేసినారు. అవనకం చిన్న ఇన్నాళ్ళని జగనే తగ్గలేదు. ప్రస్తుతం అట్టి పెట్టారు. మళ్ళీ సూపర్వైజేషన్ సర్వీస్ కోసం అట్టి పెట్టారు. వచ్చేస్తారు క్రమంగా. వెనక 5-6 ఏళ్ళు అది, 5-6 ఏళ్ళు ఇది, 5-6 ఏళ్ళు ఇది ఉన్నాయి. తర్వాత
5-6 నెలలు అది, 5-6 నెలలు ఇది, 5-6 నెలలు ఇది ఉంటాయి. తర్వాత 2 నెలలు అది, 2 నెలలు ఇది, 2 నెలలు ఇది ఉంటాయి. తర్వాత నెల అది, నెల ఇది, నెల ఇది ఉంటాయి. ఈ స్టేజ్లో వచ్చేటప్పటికి వాడు చూస్తాడు ఇది ఎనీమియా ఉన్నది, తర్వాత ఇంటెస్టైనల్ టీబీ ఉన్నది, ఇదేంటి చేస్తుంటాడు. అప్పుడు టెస్ట్లకు వస్తుంది. లాస్ట్ మూమెంట్స్ లో ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటే విరేచనాలకు మందేస్తే వాపులు వస్తాయి. 2 రోజులు విరేచనాలు బెటర్ వాపులు వచ్చేస్తాయి. వాపులకు మందేస్తే 2 రోజుల్లో వాపులు తగ్గిపోయి యూరిన్ ఫ్రీగా అయిపోయి విరేచనాలు. అంటే ఇంకొక 1-1.5 సత్తున్నాడు వాడు. టీవీ అడ్వాన్స్ అయినటువంటిది, కార్పసెల్స్ పోయి, రెడ్ కార్పసెల్స్ పోయినాయి, బ్లడ్ పాడైపోయింది అంటాయి. అంటే ఎక్కడెక్కడ 3 చోట్ల పట్టుకుందనమాట సోరా అనబడేటువంటి పెద్ద పులిపిండి. ఇది సల్ఫర్ కేసు. 3 ఏళ్ళు 21 సంవత్సరాల కిందట సల్ఫర్తో ట్రీట్ చేసి ఉండవలసింది ఆమెకే. అంటే ఈ లింకింగ్ చెప్పుకోవాలి. లేకపోతే సల్ఫర్కి మెటీరియల్ మెడికల్ ఉంటాయిట, అది వేరు. మీరు ఏ పుస్తకం చదువుకున్నా పుస్తకంలో ఉంటాయి. అంటే ఏమైంది, 21-22 years the medical world has slept over the patient and calmly the patient dropped off. చిట్ట చివరిలో ఉన్న స్థితికి మనం ఏ పేరు పెట్టామో, జబ్బు పేరు, దాని కింద ఎఫిలియేట్ అయ్యి చచ్చిపోతాడు. అదొక్కటి పర్వాలేదండి. జబ్బు పేరు లేకుండా చచ్చిపోతే ఏం కొడతారా, దయ్యాలు అవుతారా? అలా వీళ్ళేదని చెప్పి జబ్బు పేరు మాత్రం అడిగి శుభ్రంగా స్టాంప్ వేసి యాక్సెప్టెడ్ రికగ్నిషన్ వచ్చి మరీ తెచ్చిపోతారు. అందుకు మాత్రం డయాగ్నోస్ పంపిస్తున్నారు. జబ్బు ఎవరు తెలియలేదు, తెలిసి ఏం చేస్తారు అంటే పేరు వాడు జబ్బు ఏంటంటే. ఇది సల్ఫర్లో ఉన్నటువంటి ఇంకొక బాగా ఉంచుకోవాల్సినటువంటి. క్యూరబుల్ స్టేజ్లో మామూలుగాను ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు సల్ఫర్ క్రానిక్ పేషెంట్స్కి ఆఫీసులో కానీ ఎక్కడ కానీ కూర్చొని చూస్తుంటే ఇలా చూస్తూ ఉంటాడు ఒక్కోడు. అంటే ఆ గాలిలో ఏదో ఒక చిన్న స్పాట్ అలా మూవ్ అవుతున్నటువంటిది యూనిఫార్మ్ స్పీడ్తో. వీడు మీ వంక చూస్తూ ఉంటే ఇది ఇక్కడ మూవ్ అవుతున్నట్టు ఉంటుంది, వీడు దాని వంక చూస్తే ఇక్కడికి వస్తుంది, వీడు దాని వంక చూస్తే ఇక్కడికి వస్తుంది. అందుకని అలాగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటు చూస్తే ఇక్కడే ఉంటుంది. అప్పుడు తెలుసుకుంటాడు స్పాట్ బయట తోటలో లేదు, లోపల ఉంది. దట్స్ ఏ బ్లైండ్ స్పాట్. కనుక తిరుగుతున్నట్టు, నలకలు తిరుగుతున్నట్టు, చిన్న చిన్న బుడగలు తిరుగుతున్నట్లు స్పేస్ లో ఏ టైంలో అయినా సరే చూస్తూ కూర్చుంటేను టైం ఏం లేదు కాబట్టి. ఇది సల్ఫర్కి సంబంధించిన డ్రగ్. ఇతర ఔషధములతో దీనికి ఉన్నటువంటి సంబంధం. సల్ఫర్కి విరుగుళ్ళు ఉండటానికి చాలా ఉన్నాయి, కానీ వెంటనే వేస్తే వెలుగుడు అవుతుంది, లేకపోతే అవసరం వెలుగుడు అవుతుంది. ఇలా తర్వాత సల్ఫర్ తట్టి విరుగుడు చేయకపోయినా పర్వాలేదు, ఒంట్లో దానికి చేతనంతో ప్యూరిఫై చేసి బయటికి వెళ్ళిపోతుంది. 1-2 డోసు పడితే దాన్ని విరుగుడు చేయకూడదు, వదిలేసేయాలి. కానీ రోజు సల్ఫర్ తట్టి తింటున్నటువంటి వాళ్ళకి ఆ ప్రిస్క్రిప్షన్ ఎవరిచ్చాడో వాడే విరుగుడు. ఇంకేం చేసేది ఏం లేదు. వాళ్ళు బయట చీకిన చేంజెస్ మెంటల్గా అలాగా 8 ఏళ్ళకి వచ్చేస్తాయి. 3 నెలలు 4 నెలలు కూర్చొని వదిలిపెడతారు, 3-4 తీసారు. అప్పుడు ఏమనిపిస్తావు, ఏమైందని ఏమనిపిస్తుంది. రాబోయే 5-6 ఏళ్లలో అలా పాడైపోతుంది మైండ్. తర్వాత రాబోయే 5-6 ఏళ్లలో శరీరం అలా పాడైపోతుంది. నేను చిన్నప్పుడు మా ఇంట్లో హోమియోపతి సీసాలు ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ సీసా పడితే ఆ సీసా తీసుకుని మాత్రలు తినేస్తూ ఉండేవాడిని అని చెప్పాడు ఒక లేట్ ప్రొఫెసర్ గారు. పెద్దవాడు, ఇప్పుడు లేరు, పెద్దవాడు, చాలా పెద్దవాడు, జగదీష్ చేతులు.
చాలా పెద్ద ప్రొఫెసర్గా ఉద్యోగం చేశారు, హిమాలయాల్లో తపస్సు చేశారు, సాధువు సంగమం, పెద్ద సజ్జనులు, జ్ఞానోదయం అన్నీ ఉన్నాయి. అంచేత హోమియోపతి ఏం లేదండి. చూస్తూ ఉండగా యువకులు వంకరైపోయి ముక్కలైపోయి అలా పడిపోయి చిట్ట చివరి 15 సంవత్సరాలు వారిని స్వామి జ్ఞానానంద అని అంటారు, ప్రొఫెసర్. అలాగా బోన్స్ డిజాల్వ్ అయిపోయినాయి. ల్యాబ్స్ 15 years ఆయనే చెప్పాడు. అవన్నీ చూపించి ఇట్లా అయిపోయినాయి, డాక్టర్లు ఎవరు కూడా ఇదేం తప్పో తెలియలేదు, దీనికి ఏమిటో ఏం చేయాలంటే అట్లా వదిలిస్తామన్నారు. కానీ అది కారణం అంటే వెంటనే కావాలి కదా అని అలా ఉంటుంది. అంటే మనకి ఆ లింకప్ అవడం అలా ఉంటుంది. వెంటనే ఏమవ్వలేదు కదా, ఏడాది ఏమవ్వలేదు, 5-6 ఏళ్ళు ఏమవ్వలేదు, తర్వాత ఏదైనా అయితే దీనివల్ల ఏంటో ఆ టైం ల్యాబ్స్ వల్ల మనకి మా మైండ్ ఇచ్చేది. సరే, పెద్దవారు ఆ వయసులో వాదించడం అనేటువంటి చేయకుండా వినేసేషన్ చేశాం. ఒక 5-6 వెళ్ళామంటే చాలా పెద్దవారు అయ్యారు, ఇంకా ఎంతో కాలం దేహంలో ఉండట అని అన్నప్పుడు అంతకుముందు చూసి ఏడాది అయింది, మళ్ళీ ఒక మాట చూద్దామని వెళ్ళాం. వెళితే బాగా 3 గంటలు కూర్చున్నాం. ఆ 3 గంటల్లో ఈ టాపిక్ వచ్చి చెప్పాను. క్రమంగా ఇలా అయిపోతారు. మెంటల్గా క్రమంగా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ ఇలా వర్షం తినే. కనుక సల్ఫర్ విరుగుడు కావడానికి అవకాశం లేనటువంటి డ్రగ్స్ లో ఒకటి టైం ల్యాబ్స్ ఉంటే, సల్ఫర్ 30 అయినా సరే 6 అయినా సరే రోజు చేసుకుంటూ ఉంటే సల్ఫర్ పురుగు అయిపోతుంది. 30 కానీ 6 కానీ అప్పుడు నా పొరపాటున 1-2 డోసులు పడ్డాయంటే దాన్ని విరుగుడు చేయవద్దు. అది చేతనంత వరకు ప్యూరిఫికేషనే కానీ మరొక అపకారం చేయలేదు. 200 కూడా అంతే. మోతాదు 1 వేశారట, పొరపాటున 200 పడ్డదట అంటే మాట్లాడుకోకుండా ఏం పర్వాలేదు. అయితే 200 దగ్గర నుంచి కొంచెం డేంజర్ ఎక్కడ వస్తుందంటే, బాగా అడ్వాన్స్డ్ పేషెంట్ కనుకైతే టీబీలోనూ మొదలైన దాంట్లో ఇంకా క్యూరబిలిటీ లేకుండా లంగ్స్ పాడైపోయి ఫైబ్రోసిస్ మొదలైన వచ్చి ఇంటికి పంపించిన కేసులు అయితే వెంటనే లంగ్లో అల్సరేషన్ వచ్చి దగ్గి నెత్తురు కక్కి చనిపోతారు ఒక 15-20 రోజుల్లో. కనుక ఆ రోజును మర్నాడు అయితే ఆ సల్ఫర్ డోస్ని న్యూట్రలైజ్ చేయవచ్చు, అంటే విరుగుడు చేయవచ్చు. హైపోటెన్సీస్ లో అంటే 200లో కానీ 100లో కానీ రిపీటెడ్గా సల్ఫర్ వేసుకుంటూ ఉంటే శరీర తత్వంలో మార్పులు వచ్చిన వాడికి నానా బాధలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నక్స్వామిక $200, $100లో అలాగ అప్పుడు డోస్ తగిలిస్తుంటే ఆ బాధల్ని తొలగించేస్తూ ఉంటాయి. ఒంట్లో పడేటువంటి సల్ఫర్ విరుగుడు కాదు, అంటే he will have some comfort from the sufferings caused by the sulfur fluids. ఈ విధంగా మాత్రమే నక్స్వామిక సల్ఫర్కి విరుగుడు. అంటే సల్ఫర్ ఎఫెక్ట్స్కి విరుగుడు తప్ప సల్ఫర్కి విరుగుడు కాదు, సర్ఫేస్ విరుగుడు ఇది నక్స్వామిక. అలాగే నక్స్వామిక ఎక్కడన్నా డిన్నర్ తగిలినప్పుడల్లా వెళ్ళొచ్చి నక్స్వామిక రోజు వేసుకుని ఇలా పొట్టపాటు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతకాలం ఇది పని చేయకపోతే వనం వేసుకుని 100-150 డోసులు వారానికి ఒకటి, ఎప్పుడు బరువులు ఉంటే వనము తర్వాత టైం వేసుకుని ఇలా పాడైపోయిన వాళ్ళకి లైఫ్ లాంగ్గా సెటిల్ అయిన సింటమ్స్ ఉంటాయి. దాని తాలూకు నరాలు లాగటం, మెడలు లాగటం, విరోచనం కాకపోవడం, ఏడ్చినా సరే పొట్ట తొట్టి లేకుండా అందులో అట్లా ఉండిపోవడం, ఇట్లాంటివి. వాళ్ళకి సల్ఫర్ 200, 100 అప్పుడప్పుడు ఎప్పుడు అరుదుగా తగిలిస్తే ఈ నక్స్వామిక సింటమ్స్ క్లియర్ అయ్యి కొన్నాళ్ళు హాయిగా ఉంటుంది, కంఫర్ట్ ఇస్తుంది. కనుక నక్స్వామికతో చెడిపోయిన వాళ్ళకి సల్ఫర్ సర్ఫేస్ మీద విరుగుడు చేస్తుంది, సల్ఫర్తో చెడిపోయిన వాళ్ళకి నక్స్వామిక సర్ఫేస్ మీద విరుగుడు చేస్తుంది. ఇది ఒక విధమైన విరుగుడు.
కొన్ని 3-4 డోసులు అయ్యాక దూరంగా వేస్తే సల్ఫర్ వల్ల నక్సామికా కంప్లీట్గా వెలుగుడవటానికి అవకాశం ఉంది. కానీ నక్సామికా వల్ల కానీ దేని వల్ల కానీ సల్ఫర్ వెలుగుడవటానికి ఈ జన్మకు వీలు లేదు, వచ్చే జన్మలో అవుతుంది. శరీరం మారుతుంది కనుక అంటే అంతవరకే చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సల్ఫర్ వేయంగానే అయ్యో ఇది వేయకూడదు అని అనిపించింది. ఓ 10 నిమిషాల్లో మీకు తెలిసింది. అప్పుడు ఎకనైట్ 30 ఓ డోస్ అయింది. ఆ డోసు పూర్తిగా వెలుగుడైపోతుంది. వితిన్ 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్. అంటే అది లోపల ఇంకా ప్రాసెస్లో ఉండాలి. ఒంట్లో ఉంటే ఎకనైట్ 30 ఓ డోస్ వస్తే వెళ్ళిపోతుంది. సల్ఫర్ ఏ పొటెన్సీ అయినా ఎకనైట్ 30 వేస్తే వెళ్ళిపోతుంది. ఎందుకంటే పొటెన్సీ ఎక్కువ వేసిన కొద్దీ మందు క్వాంటిటీ తక్కువ, దాని పొటెన్సీలో ఉన్నటువంటి యాక్షన్ ఇంకా అందుకోలేదు. అందుకని షూర్గా వెళ్ళిపోతుంది. తక్కువ పొటెన్సీ మందుతో విరుగుడు చేస్తే ఎక్కువ పొటెన్సీ ఉన్న మందు షూర్గా వెళ్ళిపోతుంది. ఎకనైట్ 30. అలాగే కొన్ని కేసుల్లో సల్ఫర్ పొరపాటు పడ్డాయి, వెంటనే క్యాంఫర్ ఇచ్చినా కూడా విరుగుడైపోతుంది. ఇదే టైంలో క్యాంఫర్ క్రూడ్ అయినా సరే, పొటెంటైజర్ అయినా సరే, అంటే క్యాంఫర్ మదర్ టీచర్ కానీ, 6 కానీ, లేకపోతే కర్పూరం వాసన చూపించడం కానీ, ముద్ద కర్పూరం. ఇప్పటి రోజుల్లో భారతదేశంలో ముద్ద కర్పూరం ప్యూర్గా మనకు రాదు కనుక, కమర్షియలైజ్డ్ కనుక శుభ్రంగా క్యాంఫర్ మదర్ టీచర్ 6 వేసేయడం బెటర్. మనం పీలుస్తుంది అది క్యాంఫర్ క్యాస్ట్రాయిల్ తెలియని స్థితిలో ఉంటుంది కదా. పారాఫిన్ ఇవన్నీ ఉంటాయి. దాని మీద నెప్తలిను అక్కర్లేదు. ఎవరైతే కలరా ఉండలో అంటే కలరా పుట్టచ్చు, లేదు జబ్బులు పుట్టచ్చు. కనుక నేషనల్ మొరాలిటీ లేని దేశాల్లో ఫ్రూట్ సబ్స్టెన్సెస్ వాసన చూసినా అయితే చూడమన్నాడు. ముద్ద కర్పూరం ఇస్తాడు, ముద్ద ఉంటుంది కర్పూరం. Because camphor is being exported and Indians are only cooling. లవంగాలు అని ఇస్తారు. అంటే ఇంత ఉంటాయి. పెద్దవి ఏమంటే అవి దూరం తినాలి, మనం కాదు. లేబర్ నేచర్, కంట్రీ మొత్తానికి లేబర్ నేచర్ వచ్చేసింది కనుక మంచి పదార్థాలు దొరకవు. అంటే మనం ఇంకోటి జీతగాళ్ళగా బతకవలసినటువంటి వాళ్ళం అనేది మన కంట్రీ పేట మనమే నిర్ణయించుకున్నాం కనుక ఇలాంటి మందు పదార్థాలు జాగ్రత్తగా ప్యూర్ తీసుకోవాలి. కమర్షియల్ బజార్లో ఉన్నవి తీసుకోకూడదు. మా చిన్నప్పుడు లవంగాల దగ్గర నుంచి కూడా అంటే నేతను ఇటంటే సర్వెంట్ కింద అయిపోవడం ఇతర కంట్రీస్కి. లవంగాలు అవి కూడా శుభ్రంగా బ్రాకెట్ న్యాప్ సైజులో ఉండేది. ఇప్పుడు లిమిటెడ్ సైజులో ఇంకేంటంటే పెద్దవి వాళ్ళు తినాల్సింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ బయట వాళ్ళకి నానా గడ్డి మనం తింటే పర్లేదు, పూలేదు కదా. ఇంకా చైనా అంటే సింకోనా వెంటనే అరగంట గంట దాకా కూడా చైనా ఓ డోసు వేస్తే సల్ఫర్ వెళ్ళిపోతుంది. ఐటమ్ ఓ డోసు వేసినా వెళ్ళిపోతుంది. చైనా పల్సకిల్లా కూడా వెంటనే వేస్తే తగ్గిపోతుంది. అలాగే వాడు మెర్క్యూరీకి సంబంధించిన పేషెంట్ అని కనుక మీకు అనుమానం వస్తే మెర్సాల్ 6 డోసు వేస్తే సల్ఫర్ వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ వాడి కెరీర్ ఏ దగ్గరలో ఉంటుందో దగ్గరలో ఉంటుందో వీటిలలో అందులో ఇది నింపాలి. ఏదో ఒకటి పెట్టి న్యూట్రలైజ్ చేయడం కాదు. ఇందులో దేని దగ్గర నుంచి వాడు నెక్స్ట్ ట్రీట్మెంట్కి దగ్గరగా ఉంటాడో అక్కడి నుంచి దింపమంటాడు కెంట్ చెప్పేది. ఇందులో ఏదేసినా వెళ్ళిపోతుంది కాబట్టి అని కాదు. మళ్ళీ కాకపోతే దీనికి వేరే పని అవుతుంది. అలాగే నైట్రిక్ యాసిడ్ ఒకటి మంచి విరుగుడు. నైట్రిక్ యాసిడ్ దాంతో కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తుంచుకోండి.
సల్ఫర్, మెథాల్, యాసిడ్ నైట్రికం, దట్ ఈస్ నైట్రిక్ యాసిడ్. ఇవి మూడు ఓజోన్ న్యూట్రలైజ్ ఈక్వల్గా చేస్తుంటారు. సమానంగా న్యూట్రలైజ్ చేస్తే మీకు టిపికల్గా కనిపించి జరుగుతుంది ఈ న్యూట్రలైజేషన్. లాస్ట్ స్టేజెస్ లో కూడా ఒక పేషెంట్ చూశాను, ఎంత వండర్ఫుల్గా న్యూట్రలైజ్ చేసిందంటే ఇంకొక కొద్ది గంటలకు పోతాడనగా ఒక 40 hours దాదాపు యూరిన్ రాలే. కారణం ఏంటంటే ఇన్క్యూరబుల్ స్కిన్ డిసీజ్ ఉంది, అది క్యూరబుల్ స్టేజ్ కాకపోతే స్లోగా ట్రీట్మెంట్ నడుస్తూ వెళ్తూ ఉంది. మాకు చాలా కావాల్సినటువంటి దగ్గర మనిషి, చాలా మంచివాడు, అంటే పీపుల్కి సేవ చేసినవాడు, హోమియోపతి కూడా బాగా చేసినవాడు. ఓకే, యాడమ్స్ అని ఆయన చేస్తూ ఉంటే లాస్ట్ స్టేజ్లో ఇలా నడుస్తూ ఉంటే పాపం ఆయన ఫ్రెండ్ హోమియోపతి ఆయన వచ్చాడు. నేను ఇక్కడ ఊళ్ళో దేశంలో లేనప్పుడు చాలా మంచివాడు అతను కూడా. సింటమ్స్ అన్ని చూసి ఏమిటి మెర్సాల్ వేస్తే బాగుండేది నీకు ఓ రోజు అన్నాడు. మెర్సాల్ వేస్తే ఏమవుతుంది, స్కిన్ క్యూర్ అవుతుంది. ఇన్క్యూరబుల్ డిజీజ్లో స్కిన్ క్యూర్ అయితే ఏమవుతుంది, పర్సన్ చచ్చిపోతాడు. అది లేకుండా పూజ ఫిక్స్ మీద ఏడాది ఎన్నాళ్ళ మనిషిని ఎక్కబెట్టాను, ఇంట్లో కొంచెం తిరుగుతున్నా అలా తిరుగుతూ ఉన్నంతలో నడుస్తున్నాడు. సడన్ గా తర్వాత మనం మాట్లాడుతూ చెప్తాను లేని చెప్పి మెర్సాల్ 200 వస్తుంది. నేను ఊరి నుంచి తిరిగి వచ్చేటప్పటికి స్కిన్ శుభ్రంగా క్లీన్గా హీల్ అయిపోతుంది. కేసు సామాన్యమైంది కాదు, లెప్రసీ. మనిషి ఇలాంటి ఇలా అవుతున్నాడు. ఏమిటో స్కిన్ ఇట్లా ఉంది, హీల్ అవుతుంది అంటే ఎక్స్క్యూజ్ మీ పొరపాటు జరిగింది. ఎందుకంటే హోంవర్క్ చాలా తెలిసినవాడు. ఇక అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ థరోలీ రాంగ్. ఇలా జరిగింది. అతను వచ్చాడు ఫ్రెండ్, అతను కూడా ఆగితే బాగుండేది, నేను ఆగమన్నాను, పర్వాలేదు చూడడం అన్నాడు. వేసేసాడు, స్కిన్ ఇలా హీల్ అవుతుంది మేస్టారు అంటే వెంటనే ఎట్లా ఉంది నీకు, చాలా నీరసంగా ఉంటుందండి రోజు. ఇలా దీన్ని ఏం చేయాలని చూస్తూనే ఉన్నాం. 4 days 5 days లోపల మనిషి అన్కాన్షియస్ అయిపోయి టాక్సిక్ కండిషన్లోకి వెళ్ళిపోయినాడు. ఇంకా కాన్షియస్నెస్ రాక లాస్ట్ స్టేజెస్ లో 40 hours యూరిన్ అవ్వలేదు. ఏం చేస్తాం, చేసేది ఏం లేదు. లాస్ట్ అటెంప్ట్ చూద్దామని చెప్పి మెర్సాల్కి న్యూట్రలైజ్ నైట్రిక్ యాసిడ్ 30 overdose వేసాం. వేస్తే బ్లాడర్లో ఉన్న కిడ్నీస్లో ఉన్న యూరిన్ అంతా కూడా వితిన్ 1 hour వెళ్ళిపోయింది. అంటే అంత టాక్సిక్ కండిషన్లో ఉన్నటువంటి వాడు లేచి కూర్చుని యూరిన్ పోసేసాడు, క్లియర్ అయిపోయింది. కళ్ళు వచ్చి మేషాలు వచ్చారా ఊరి నుంచి అని అడిగారు. డ్రగ్ దానిపైన వచ్చేసింది. తర్వాత ఫ్యూ అవర్స్లో పాస్ అయ్యారు. అంటే ఇంకో ఫ్యూ అవర్స్లో మనిషి పోతాడు అని అనుకుంటున్నటువంటి స్టేజ్లో కూడా అది న్యూట్రలైజ్ చేసిందండి. అంటే ఈ మూడును దాని పని హోదాను న్యూట్రలైజ్ చేయడంలో అంత క్లియర్ కట్గా అంత స్ట్రైకింగ్గా కొట్టాయి. ఆనందరావు వచ్చాడా, ఇంకా వాళ్ళ బ్రదరే, వాళ్ళ అన్నగారు చేశారు. దే హావ్ హెల్ప్డ్ మెనీ సిక్ పీపుల్. అంటే ఆశ్చర్యం వేసింది. లాస్ట్ మూమెంట్స్ లో కూడా డ్రగ్ దాని పని చేసింది కంటే ఎట్లా చేసింది. ఈ మూడు ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే న్యూట్రలైజ్ చేయాలి అంటే ఇవి ర్యాంక్గా న్యూట్రలైజ్ అవుతాయి ఒకదాంతో. అంతేనా జరిగింది. లాస్ట్ మూమెంట్స్ లో పోబోతూ ఉండగా యూరిన్ మొత్తం క్లియర్ అయిపోయింది కదా. అది అసలు అవ్వదు. డ్రగ్ పనిచేయడానికి వైటాలిటీ ఉండాలి కదా. లేదు, ట్రేసెస్ ఆఫ్ వైటాలిటీ ఉంటే ఇట్ హెస్ ప్రూవ్డ్ టోటల్లీ ఫెయిత్ఫుల్. ఇంకా డ్రగ్ రిలేషన్షిప్స్ లో సల్ఫర్ గుర్తుంచుకోవాల్సినవి. సల్ఫర్, క్యాల్కేరియా అండ్ లైకోపోడియం, వీటిని సల్ఫర్ ట్రయో అని అంటారు. సల్ఫర్, క్యాల్కేరియా అండ్ లైకోపోడియం, దే ఆర్ కాల్డ్ సల్ఫర్ ట్రయో. చాలా మంచి మిత్రులు. కానీ వీళ్ళ స్ట్రిక్ట్ రూల్స్,
సల్ఫర్ ట్రీట్మెంట్ అయ్యాక క్యాల్కేరియా ట్రీట్మెంట్ అవసరమైతే వేస్తే వాడు మామూలుగా పనిచేసిన కంటే చాలా వండర్ఫుల్ గా పనిచేస్తాడు, థరోగా క్యూర్ చేసేస్తాడు. Calcarea works with a very great efficiency than normally after the treatment of sulfur. Calcarea treatment తో chronic disease treatment ఏడాదో రెండేళ్ళు అయిన తర్వాత లైకోపోడియం కావాల్సి వస్తే లైకోపోడియం works with much greater efficiency than normally after calcarea. అలాగే లైకోపోడియం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా సల్ఫర్ కావాల్సి వస్తే మామూలు కన్నా చాలా అద్భుతంగా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది సల్ఫర్. అంత గౌరవం వీళ్ళకి, ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళకి ప్రాణం తీసేస్తారు. ఈ ఆర్డర్ రివర్స్ కాకూడదు, ఒకటి గుర్తుంచుకోవాలి. సల్ఫర్ తర్వాత క్యాల్కేరియా ఇవ్వండి, మంచిదే అంటే ఇచ్చి తీరాలి కాదు, కావాల్సి వస్తే. క్యాల్కేరియా తర్వాత సల్ఫర్ కావాల్సి వస్తే మనం ముందు వేసిన క్యాల్కేరియా ఏడిచినట్టుంది అని అర్థం, వెంటనే సల్ఫర్ అయిపోతుంది, న్యూట్రలైజ్ చేయండి, పనిచేయడం. ఈ పనిచేయకపోయేటువంటి అపకారం చేసేవి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే ఇది వన్ వే ట్రాఫిక్. అలాగే సల్ఫర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తి కాకపోతే కంప్లీట్ చేయడానికి చాలా కేసుల్లో సోరినం కావాల్సి వస్తుంది. అలాంటి కేసుల్లో విత్ గ్రేటర్ ఎఫిషియన్సీ ది సోరినం వర్క్. మామూలుగా సోరినం వేస్తే పనిచేసే కన్నా సల్ఫర్ తర్వాత పనిచేయడం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అదే తలకిందులు చేస్తే సోరినం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సల్ఫర్ కావాలేమో అనుకుని వేస్తే వేసేంతో వేయకంతే పనిచేయదు. సోరినం తర్వాత సల్ఫరు నో ఎఫెక్ట్ ఎట్ ఆల్. మనం ఇంకా పనిచేస్తుంది కాబట్టి అలాగా ప్లాట్ఫామ్ మీద పూలదండలు బ్యాండ్ మేళాలు పెట్టుకుని నుంచుంటూ ఉంటాం, రైలు దిగుతాడని పనిచేయదు. ఇవి మనం ప్రత్యేకంగా డ్రగ్ మార్చినప్పుడు గుర్తుండవలసినటువంటి విషయాలు. సల్ఫర్ పై తీసుకున్నాం. ఇప్పుడు కానిస్టేబుల్స్ వినకపోతే ఎస్ఐకి టెలిఫోన్ చేయండి అన్నారు. ఈ కానిస్టేబుల్ యూనిట్ మాన్యువల్ కనుక్కోండి, అక్కడ ఏం చేస్తారు? వీడు వేరు. సోరినం అంటే స్పెషల్. అది హైదరాబాద్ కాదు, ఢిల్లీకి కూడా టెలిఫోన్ చేస్తాడు. అందుకని వీడు వేసాక వాడు పని చేయడు. సోరినం ఆ చుట్టుపక్కల లేనంత వరకే సల్ఫర్ ప్రతాపం. రండి కసుకోండి, మిగతా మందులు ఎవరికి ఏది పని చేయకపోయినా మనం జయిస్తాం అంటాడు. సోరినం వస్తుంది కంటే రేపు కలుస్తున్నాం. అంటే సల్ఫర్ కన్నా ఇంకా డీపర్ డ్రగ్ సోరినం, అది గుర్తుంచుకోవాలి. మనం సల్ఫర్ ఎంత డీప్ డ్రగ్ అనుకున్నామో అంతకన్నా ఎక్కువ డీపర్ డ్రగ్, వెరీ స్ట్రాంగ్ యాంటీ సోరిక్. అది కూడా ఎంచేత దాని ప్రిపరేషన్ ఎక్కడి నుంచి చేస్తారో అంటే కేరీస్ గజ్జి పొక్కులోంచి చీము తీసి దాన్ని పొటెంటైజ్ చేస్తే దాంతో సోరినం వెరీ డీప్ డ్రగ్. సల్ఫర్తో న్యూట్రలైజ్ అయ్యేటువంటి మందులు చాలా, సల్ఫర్కి చాలా మందులు బలా దొరికి మామూలుగా ఎకోనైట్, బెల్డోనా ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఒక్క క్యాల్కేరియా కర్ర తప్ప ఎదురు తిరుగుతుంది. క్యాల్కేరియా కరిపేసి దాన్ని విరుగుడు చేయాలని సల్ఫర్ వేస్తే ఎదురు తిరుగుతుంది. తర్వాత జింకమ్మే, ఆర్జెంటీనం మెటాలికం, ఇలాగా మెటల్స్ ఇవి. సుప్రమేట్, ఫెరమేట్ పెట్టండి. మెటల్ ఆరమూర్ అనే ఒక డ్రగ్ను వేరే ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ది నైట్రేట్ ఆఫ్ గోల్డ్, క్లోరైడ్ ఆఫ్ గోల్డ్. అది వేసిన తర్వాత సల్ఫర్ వేయకూడదు, ప్రమాదం. మిగతావి గోల్డ్కి సంబంధించినవి ఏ వేసినా న్యూట్రలైజ్ అయిపోతాయి.
ఇది ఇంకా చాలా డ్రగ్స్కి ఆర్సెనిక్ ఆల్బమ్, బెలడోనా, బ్రయోనియా వీటన్నిటితో సాయం బట్టి రోగాలను నయం చేసి మనుషుల్ని రక్షిస్తుంది సల్ఫర్. అంటే కాంప్లిమెంటరీ డ్రగ్స్. దీని ముందు దీని వెనక బాగా పనిచేస్తాయి. సల్ఫర్కి ముందు ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, బెలడోనా ఒకటి, బ్రయోనియా, క్యాల్కేరియా లైకోపోడియంలు ఇందా చెప్పుకున్నారు, మెర్కురీ, ఫాస్ఫరస్, పల్సటిలా, రూస్టక్స్, సార్సపరిల్లా, వెరీ డీప్ యాంటీసోరిక్స్లో అది ఒకటి, సార్సపరిల్లా సుగంధపార కంప్లీట్ క్యూర్స్ ఇస్తుంది. గనోరియల్ పేషెంట్ యొక్క సన్స్కి, గ్రాండ్ సన్స్కి కంప్లీట్ క్యూర్స్ ఇచ్చే మందుల్లో అదొకటి సార్సపరిల్లా. తర్వాత సెపియా వెరీ డీప్ యాంటీసోరిక్, సైలీషియా. ఇవి సల్ఫర్కి ముందు పడ్డా వీటి తర్వాత సల్ఫర్ బాగా పనిచేస్తుంది. ఇవి తిన్నగా పనిచేయటం లేదు అనే సల్ఫర్ డోస్ వేస్తే అంతకుముందు వచ్చిన బాగా పనిచేస్తాయి. సల్ఫర్కి తర్వాత పడితే ఇంకా బాగా పనిచేస్తాయి. కనుక ఇవి చేయగలిగినటువంటి లక్షణాలు. ఇంకొకటి చిట్ట చివరి రిలేషన్షిప్, ఎకోనైట్ బాధల్ని తగ్గించాక మళ్ళీ రికర్ అవుతూ ఉంటాయి. పంటి నొప్పి కానీ, కంటి నొప్పి కానీ, తొంటి నొప్పి కానీ, గిలగిలగిలగిలాడుతూ నరం లాగేయటం కానీ, సన్నేయటం కానీ ఇట్లాంటివన్నీ ఎకోనైట్ తగ్గించవలసిన జబ్బులని గిలగిలగిలాడిస్తాయి. మనిషిని చేప కొట్టుకున్నట్టు కొట్టుకుంటాడు ఏ నొప్పి అయినా సరే. అలాంటి వాటిలో ఎకోనైట్ వేస్తే వెంటనే మంత్రం పెట్టినట్టు తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎకోనైట్ వేసి తగ్గాక సల్ఫర్ వేయాలి, మళ్ళీ రాదు. కనుక సల్ఫర్ ఎస్టాబ్లిషెస్ ది యాక్షన్ ఆఫ్ ఎకోనైట్. ముఖ్యంగా పంటి నొప్పులు ఇది మీకు బాగా తెలుస్తుంది. లాస్ట్లీ యాలో అనేటువంటి మందు ఉన్నది. అంటే టీబీ పేషెంట్ల యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళలో నిరంతరం అజీర్ణం, కడుపు నొప్పి, జిగట, లూజ్ బాగల్స్, తర్వాత రెక్టం కంట్రోల్లో ఉండకపోవటం, ముఖ్యంగా యూరిన్కి వెళ్ళినప్పుడల్లా కొంచెం మోషన్ డ్రాప్ పడుతూ ఉంటుంది తెలియకుండా. ఇవన్నీ యాలో అనేటువంటి ఔషధం యొక్క లక్షణాలు. డిసెంట్రీ అంటారు, ఎమీబిక్ డిసెంట్రీ, ఇట్లాంటి వాటిలో సంవత్సరాలు ఉంటాయి యాలో పేషెంట్స్. యాలో వేస్తే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎన్ని మాటలు వేసినా తగ్గి మళ్ళీ వస్తూ ఉంది డాక్టర్ గారు అని అడిగితే నేను చెప్పలేదా డిసెంట్రీ, ఎమీబిక్ డిసెంట్రీ తగ్గదని అని డాక్టర్ నవ్వుతాడు లేదా. అప్పుడు సల్ఫర్ వేస్తే పర్మనెంట్ గా యాలో చేత పనిచేయిస్తుంది. ఇవి సల్ఫర్ యొక్క డ్రగ్ రిలేషన్షిప్స్. ఈ డ్రగ్ రిలేషన్షిప్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం రేపు కొంచెం కరెంటు బెటర్గా ఉన్నట్లయితే పల్సటిలా పూర్తి చేసుకుంటాం. మొదలుపెట్టి 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కరెంట్ వస్తుందేమో చూసి మన అడ్వాన్స్డ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం.